తర్వాత కేవలం అధికారులు మాత్రమే ఉంటా ఉన్నారు. అది వారంకు 2 రోజులు. ఊర్ల నుండి పొద్దున 4 గంటలకు 5 గంటలకు లేచి చలిలో బస్సులలో వచ్చి ఇక్కడ క్యూలలో నిలబడి వాళ్ళు మా ముఖ్యమంత్రి గారు మా మాట వింటారేమో, మా సమస్యలు తీరుతాయేమో ఆ ఆశతోటి వస్తే చివరికి మీరు ఇక్కడ ఆ ప్రజల బాధలు వాళ్ళ విజ్ఞప్తులు తీసుకునే వాళ్ళు మళ్ళీ అధికారులే. మళ్ళీ ఆ విజ్ఞప్తులన్నీ కూడా ప్రజావానికి లింకు చేస్తామన్న మాట మాట్లాడుతూ ఉన్నారు. నెల రోజుల్లో మీరు సాధించింది ఇదేనా అని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. అట్లనే అదే ప్రజా దర్బార్ మీరు అనుకుంటున్న ఏదైతే స్వేచ్ఛా స్వాతంత్రాలు కల్పించి ప్రజలను విజ్ఞప్తులు వింటున్నామో అని మీరు అంటున్నారో ఆ ప్రజా దర్బార్లో జరుగుతున్న విషయం మీ సాక్ష్యం మీరే చూడండి. అట్లనే ఇది మీరు ప్రజా దర్బారు పేరు మీద నెల రోజుల్లో సాధించినటువంటి ఘనత. అట్లనే నేను ఇవాళ అడుగుతూ ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారిని, మీకు శ్వేతపత్రాలు విడుదల చేయడం చాలా ఇష్టం కదా, చాలా ఇంట్రెస్ట్ కదా. నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని, ఈ గౌరవ ముఖ్యమంత్రి గారిని, మీరు ఇన్ని రోజులు నెల రోజులు జరిపినటువంటి ప్రజా దర్బార్లో విజ్ఞప్తులు స్వీకరించి ఎంతమంది సామాన్య ప్రజలకు మీరు న్యాయం చేసిండ్రు, ఏం న్యాయం చేసిండ్రు, ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని నేను కోరుతా ఉన్నా. నిజంగానే మీ వల్ల, మీ ప్రజా దర్బార్ వల్ల, మీ డ్రామా ప్రజా దర్బార్ కాదు డ్రామా దర్బార్ అది, దానివల్ల ఎవరికైనా సామాన్య ప్రజలకు న్యాయం జరుగుంటే శ్వేతపత్రం విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అట్లనే ఈ నెల రోజుల్లో మీరు ఇంకో కార్యక్రమం పెట్టింది, మీరు అంటున్నారు ఇగో ఇది ఆయన ఫేస్బుక్ వాళ్ళలో వచ్చినది, సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ పాలనను ప్రజలకు చేరువ చేస్తూ పాలనను ప్రజలకు చేరువ చేశారట ప్రజాపాలన ద్వారా. ఇవాళ ప్రజాపాలన అని పెట్టి మీరిచ్చిన హామీలని మీరు అమలు చేయకపోగా, అమలు చేయడానికి అవకాశం ఉన్నా ఎందరు ఇల్లు లేని వారు ఉన్నారు, ఎందరు ఇల్లు జాగా లేని వారు ఉన్నారు, పెన్షన్లు 2000 ఎవరికి వస్తున్నాయి, రైతు బంధు 10,000 ఎవరికి వస్తున్నాయి, అదంతా డేటా మీ దగ్గర ఉన్నది, గవర్నమెంట్ దగ్గర. ఆ అవకాశం ఉన్నా మీరు హామీలు అమలు పలచలేక దాన్ని కాలయాపన చేయటానికి ఒక ప్రజాపాలన అని ఒకని పెట్టి ఇవాళ ప్రజలందరినీ కూడా రోడ్ల మీదకి తెచ్చినారు. మీరు అవసరం లేదు, అప్లికేషన్ తీసుకునాల్సిన అవసరం లేదు,
చాలా మీ హామీలకు ఆల్రెడీ ఉన్నాయే, దాన్ని పెంచుతాము అని చెప్పినారు. ఆ డేటా మీ దగ్గర ఉన్నది. డైరెక్ట్గా పెంచితే సరిపోతుంది. 10,000 రైతు బంధు, 15,000 రూపాయలు రైతు భరోసా చేయొచ్చు, 2,000 పెన్షన్, 4,000 రూపాయలు పెన్షన్ చేయొచ్చు. ఇల్లు లేని వారు ఎవరున్నారో ఆల్రెడీ ఉన్నాయి మన దగ్గర, అన్ని ఎంఆర్ఓ ఆఫీస్లో మొత్తం గవర్నమెంట్ దగ్గర ఉంది. జాగాలు లేని వారి వివరాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు చేయొచ్చు. కానీ అట్లా చేయకుండా కాలయాపన చేయటానికి ప్రజల్ని మీరు బలి పశువులుగా చేసినారు. ఇక మీ ప్రజాపాలన వల్ల జరుగుతున్న ఇబ్బంది ఒక్కసారి చూడండి. ఏ దరఖాస్తులు తీసుకొని కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చినాడు, ఏ దరఖాస్తులు తీసుకొని కేసీఆర్ రైతు బీమా ఇచ్చినాడు. ఇట్లా దరఖాస్తులు అవసరం లేని వాటికి కూడా మీరు దరఖాస్తులు తీసుకొని కాలయాపన చేయడానికి ప్రజల్ని వాళ్ళ రోడ్ల మీకు తెచ్చినారు. ఇదే మీరు చేసింది 4 రోజుల పరిపాలనలో. అట్లనే ఇంకొకటి అన్నాడు, పేదల గొంతుక వింటూ యువత భవితకు దారులు వేస్తూ మహాలక్ష్ముల మన ఆడబిడ్డల ముఖంలో ఆనందాలు చూస్తూ రైతుకు భరోసా ఇస్తూ అన్నమాట మాట్లాడేది. ఇక మహాలక్ష్మి ఉంది, దాంట్లో 3 అంటే మొత్తం 420 హామీలో ఇవాళ మీరు అమలు చేస్తున్నది ఒక మహాలక్ష్మి ఒకటే. మహాలక్ష్మిలో ఫ్రీ బస్సు ఒకటి, మహాలక్ష్మిలో ఆడవాళ్ళకు ఫ్రీ బస్సు ఉంది, 2,500 మహిళలకు పెన్షన్ ఉంది, అట్లనే 4,000 రూపాయల పెన్షన్ ఉంది. ఈ 3లో మీరు ఇస్తున్నది కేవలం ఫ్రీ బస్, కేవలం గ్యాస్ సిలిండర్. ఇవాళ మీరు ఇస్తున్నది కేవలం ఫ్రీ బస్సు. ఆ ఫ్రీ బస్సు దాని కథ ఎట్లున్నదో కూడా చూడండి. మీరు అనాలోచితంగా మీరు అమలు చేస్తున్న ఈ ఫ్రీ బస్సు పథకం పాపం మహిళలు బస్సులలో మీరు తక్కువ బస్సులు పెట్టడం మూలంగా సీట్ల కోసం కొట్టుకోవడం, కిటికీలకి వెళ్ళి మహిళలు పోవడం, మగవారికి అసలు బస్సు ఎక్కే ఛాన్సే రాకపోవడం, ఇంత ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నారు. మీరు అమలు చేస్తున్న ఒకటే ఒక పథకం మీరు. దానివల్ల ఇవాళ ఆటో రిక్షా వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో కూడా మనం గమనిస్తున్నాం. భిక్షం అడుక్కుంటా ఉన్నారు ఆటో వాళ్ళు. నేను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, ఆటో రిక్షా వాళ్ళకి నెలకు 15,000 రూపాయల ఆదాయం వచ్చే విధంగా మీరు ఏదైనా ఒక ఆలోచన చేయాలి. మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక మీరు ఇది ఇంకొక పథకం, ఈ 4 రోజుల్లో మీరు సాధించిన ఘనత. ఆడవాళ్ళు బస్సులలో సీట్ల కోసం కొట్టుకోవడం, ఇబ్బంది పడడం మీరు పెట్టినటువంటి పథకం వల్ల. అట్లనే మీరు రైతులు అన్నారు, అట్లనే మీరు సిలిండర్ అన్నారు. ఇవాళ సిలిండర్ కూడా అతిగతి లేదు. ఇవాళ 2,500 పెన్షన్ అన్నారు, దాంట్లో మహాలక్ష్మి, అది అతిగతి లేదు. ఇవాళ ఆటో వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. అట్లనే ఇంకొక మాట అన్నారు, యువత భవిష్యత్తుకు దారులు వేస్తున్నాము అన్నమాట మాట్లాడారు. యువత భవిష్యత్తుకు దారులు వేస్తున్నదంటే 2 ఉంటాయి. ఒకటి, యువతకు ఉద్యోగ కల్పన చేయాలి. లేదు, ఉద్యోగ కల్పన చేయలేకపోతే ఆ యువతకు మీరు ఇచ్చిన హామీ ప్రకారం మీరు నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్నారా అనంటే ఈ 4 రోజుల్నే మీరు సాధించిన ఘనత. కార్నింగ్ అనే కంపెనీ 1000 కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీ మద్రాసుకి వెళ్ళిపోయింది. ఈ 4 రోజుల్లో మీరు సాధించిన ఘనత. అట్లనే ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి
ఫార్ములా ఈరేస్ ఇది కూడా ఇవాళ రద్దు అయిపోయింది. దీనివల్ల తెలంగాణకు ఒక ఇమేజ్ వస్తుంది. ఆ ఇమేజ్ వల్ల కంపెనీలు వస్తాయి. ఆ కంపెనీలు రావడం మూలంగా నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. ఇవాళ అది కూడా మీరు నిలుపుకోలేకపోయినారు. ఈ నెల రోజుల్లో ఉద్యోగ కల్పన చేయలేకపోయినారు. ఉన్న ఉద్యోగ కల్పననే మీరు నిలుపుకోలేకపోయినారు. మళ్ళీ అట్లనే ఇవాళ నిరుద్యోగ వృత్తి అంటే ఇవాళ మరీ యూటర్న్ తీసుకుంటున్నారు. ఎక్కడ నిరుద్యోగ వృత్తి మేము అనలేదే అని అంటాడు బట్టి విక్రమార్క గారు. మరి దానికి ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు దానికి సమాధానం లేదు. ఇవాళ నిరుద్యోగ వృత్తి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఆ రోజు వాళ్ళు ఉన్నప్పుడు ప్రియాంక గాంధీ గారు చెప్పినారు, ముఖ్యమంత్రి గారు చెప్పినారు. వాళ్ళ హామీలో మేము చెప్తున్న 420 హామీలో కూడా వాళ్ళది ఉన్నది. ఇవాళ ఆరు గ్యారెంటీల్లో కానీ నేను డీప్లో కానీ మీరు మళ్ళీ ఒకసారి కావాలంటే వెరిఫై చేసుకొని మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ డిక్లరేషన్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువతులకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. ఏం సమాధానం చెప్తారు ముఖ్యమంత్రి గారు దీనికి? ఉప ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం చెప్తారు? ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం చెప్తారు? అసెంబ్లీ సాక్షిగా వారు ఇచ్చినటువంటి హామీని, నిరుద్యోగ యువతకు 4,000 రూపాయల వృత్తి ఇస్తామన్న హామీని ఈ నెల రోజుల లోపలనే మాట తప్పినారు. ఇంకా పోను ఎన్ని హామీలు మాట తప్పుతారో ఇవాళ నిరుద్యోగ యువత కూడా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంతకు నిరుద్యోగ వృత్తి ఉన్నట్ట లేనట్ట దయచేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా స్పందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ ఉప ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఉన్న మాటకు మీ సమాధానం ఏంది? లేదు మీరు మీ 420 హామీలలో ఉన్నటువంటి నిరుద్యోగ వృత్తి హామీని నిలబెట్టుకుంటారా లేదా? లేదు మీరు ఎన్నికల ప్రచార సభలో గొంతు చిరిగిపోయేంత నిరుద్యోగ యువకుల్ని మోసం చేసే విధంగా మాట్లాడి 4,000 వృత్తి ఇస్తామని చెప్పి మాట్లాడిన దాని మీద మీరు నిలబడతారా లేదా? గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అట్లనే రైతుల గురించి కూడా అన్నారు. రైతుకు భరోసాని ఇస్తున్నారట. వాళ్ళు చెప్పినారు రైతు బంధు కేసీఆర్ 10,000 రూపాయలే ఇస్తున్నాడు, ఇగో నేను రాగానే 15,000 రూపాయలు ఇస్తానన్నమాట మాట్లాడినారు. రైతు భరోసా అది కూడా డిసెంబర్ 9కి నేను రాగానే అన్నమాట మాట్లాడినారు. మరి వాళ్ళ రైతు భరోసా గురించి లేదు. మేమిచ్చిన రైతు బంధు కూడా అది చక్కగా ఇయ్యలేని పరిస్థితి ఉన్నది. ఇవాళ దీనికి కూడా ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు రైతులకు ఎప్పుడు ఇస్తారో సమాధానం చెప్పాలి. మరి మీరు వేస్తున్నారా లేదా? మీరు మాట తప్పుతున్నారా? ఈ విషయం కూడా తెలంగాణ రైతులకు వ్యవసాయ పనులు మొదలయ్యే ముందే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. అట్లనే రైతుకు రుణమాఫీ అన్నారు. రైతుకు భరోసానిస్తూ 15,000 రూపాయల పెట్టుబడి సాయం పండుగ మొదలే వేస్తామని చెప్పినాడు. పండుగ మొదలు మేము వేస్తున్నమాట, పండుగ ఖర్చు పెట్టుకుంటున్నారట రైతులు. వ్యవసాయం స్టార్ట్ చేసేటప్పుడే వేస్తాం మేము, పంట స్టార్ట్ చేసేటప్పుడు అన్నాడు. మరి వాళ్ళ ఈ రాష్ట్రంలో తుకాలు పడుతున్నాయా? నాట్లు వేస్తున్నారా లేదా? మరి వాళ్ళ ఈ సీజన్లో పంటలు స్టార్ట్ అయినాయా లేవా? మరి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు గమనించాలి. మరి అక్కడ రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు.
ఎప్పుడెప్పుడు మాకు వస్తుందా రైతు భరోసా 15,000 రూపాయలు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికి 1 ఎకరం లోపల మట్టికే వచ్చినాయి. అసలు ఎంతమందికి వచ్చినాయి, ఎంత ఇచ్చిర్రు, మీరు ఎందుకో శ్వేతపత్రం విడుదల చేయట్లేదు? ఎవ్రీడే అధికారులతోటి ఈ రోజు ఇంతమంది రైతులకు ఇన్ని ఎకరాలకు ఇంత డబ్బు ఇచ్చినాము అని ఎందుకు చెప్తలేరు? మేము పోయిన ప్రభుత్వంలో మేము చెప్పినట్టు అని చెప్పి నేను వాళ్ళు అడుగుతా ఉన్నా. ఇట్లనే రైతుకు ఇంకొక భరోసాగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు. ఇంకా ఎవరైనా లోన్లు లేకపోతే పోయి తీసుకొచ్చుకోండి, నేను రాగానే డిసెంబర్ 9కే రుణమాఫీ చేస్తా అని చెప్పినాడు. అది కూడా ఒక్కసారి మీరు చూడాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. జనవరిలో డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తాను. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నాడంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పట్టాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకొని డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకొని వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. ఏం సమాధానం చెప్తారు దీనికి ముఖ్యమంత్రి గారు? ఏం సమాధానం చెప్తారు ముఖ్యమంత్రి గారు? ఇవాళ రైతు భరోసా పేరు మీద ఇచ్చినటువంటి 15,000 రూపాయల రైతు భరోసా లేదు, 2 లక్షల రుణమాఫీ లేదు. అట్లనే ఇంకో మాట అన్నాడు ఆయన, పెట్టుబడులకు కట్టుబడి ఉన్నాం, పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేస్తూ నగరాల అభివృద్ధికి నగిశీలు చెక్కుతూ అని చెప్పి మాట మాట్లాడినాడు. మీరు ఇంతకుముందే చూసినాం, పెట్టుబడులు లేవు, ఉన్నాయి పోతా ఉన్నాయి. నగర అభివృద్ధి అంటున్నాడు. ఇగో ఫార్మా సిటీ, ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఇండస్ట్రియల్ మినిస్టర్ కేటీఆర్ గారు లక్షల ఉద్యోగాల కల్పన కోసం ఇవాళ ఫారెన్ ఎక్స్చేంజ్ మనకు ఫార్మా కంపెనీస్ ఇక్కడ వస్తే మరి వాళ్ళు ఎంతో అభివృద్ధి చెందే వీలుండే. ఫార్మా సిటీని అవగాహన రాహిత్యంగా ఒకసారి రద్దు చేస్తామన్నాడు, ఒకసారి ఫార్మా విలేజ్ అన్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అంత పెద్ద ఒక కార్యక్రమం ఫార్మా సిటీ 1000 ఎకరాల్లో 1900 కోట్ల రూపాయలు ఇదివరకే ఖర్చు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినటువంటి ఫార్మా సిటీని రద్దు చేస్తాను అలవోక గంటాడు. తర్వాత మళ్ళా 2 రోజులకు కాగానే లేదు విలేజ్ చేస్తామంటాడు, ఫార్మా విలేజ్ చేస్తామంటాడు. అంటే ఏమన్నా అర్థం ఉన్నదా ఆయనకు? ఏం మాట్లాడుతున్నాడు? ఇదేనా ఉద్యోగ కల్పన? ఇదేనా హైదరాబాద్ డెవలప్మెంటు? ఇటువంటి అసంబద్ధ నిర్ణయాలు, అనాలోచిత నిర్ణయాలు వల్లనే హైదరాబాద్ డెవలప్ అవుతుందా? ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి నేను ప్రజల్ని కోరుతా ఉన్నా. అట్లనే ఎయిర్పోర్ట్ మెట్రో పెడితే ఇవాళ ఎయిర్పోర్ట్ మెట్రోని కూడా రద్దు చేస్తామని ఒకసారి, అలైన్మెంట్ మారుస్తామని ఒకసారి, ఇట్లా అన్ని కూడా అనాలోచితంగా ఇవాళ ఆయన మాటలు మాట్లాడుతున్నాడు. కేవలం 1 నెల రోజులైనా ఇంత విధ్వంసం జరిగింది ఇవాళ తెలంగాణలో, హైదరాబాద్లో, కేవలం 1 నెల రోజుల కాలంలోనే. ఒకసారి గమనించాలని చెప్పి నేను ప్రజల్ని కోరుతా ఉన్నా. అట్లనే ఇవాళ మమ్మల్ని అంటా ఉన్నారు, ఎందుకంత మీరు తొందరపడుతున్నారు, మా హామీల గురించి ఎందుకంత తొందరగా మమ్మల్ని అడుగుతున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. మేం తొందర పడట్లేదు, మీరన్న మాటలే. డిసెంబర్ 9కి నేను రాగానే చేస్తా అన్న మాటలనే నేను ఇవాళ వీడియోలు వినిపించి చూపించిన. అవిటినే మేము అడుగుతా ఉన్నాం, అవిటినే మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. ప్రజల పక్షాన ప్రజలకు మీరు మాట ఇచ్చినారు కాబట్టి మీరు మర్చిపోతారేమో అని చెప్పి, మేము ఊరికే మాటల్లో చెప్తే మీకు గుర్తుకు రాదేమో అని చెప్పి మీరు ఈ వీడియోలలో ఇవాళ చూపించడం జరిగింది. మీరే అన్న మాట, డిసెంబర్ 9లో నేను రాగానే అన్న మాట మీరే ప్రతి వీడియోలో మాట్లాడినారు. కాబట్టి అది మీకు గుర్తు చేస్తున్నాం. మేమేమంతా అక్కసుతోటి లేం మేము, కానీ ప్రజలకు మీరు మాట ఇచ్చారు కాబట్టి మీరే డిసెంబర్ 9 అన్నారు. కాబట్టి ఇవాళ డిసెంబర్ 9 పోయింది, ఇవాళ జనవరి 9 వచ్చింది, నెల రోజులైంది. కాబట్టి ఇవాళ నెల రోజులు వెయిట్ చేసినాం, నెల రోజులు వెయిట్ చేసి ఇవాళ మిమ్మల్ని అడుగుతా ఉన్నామని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నా. అయినా ఈ నెల రోజుల్లో మీరు చేసింది ఏంది? ప్రచార ఆర్భాటం. నేను ఇంతకుముందు చెప్పిన 420 హామీలు మీరు ఇచ్చినాయి, దాంట్లో ఒకటే ఒక హామీ, ఫ్రీ బస్ హామీ ఒకటి అమలు చేస్తూ ఉన్నారు మీరు. ఆరోగ్యశ్రీ అంతకంటే మొదలు మేము పెట్టినాం 10 లక్షల రూపాయల కంటే ఎక్కువ మేము ఇచ్చినాం ఆల్రెడీ. అదే మా పాత ప్రభుత్వంలోనే 10 లక్షల కంటే ఎక్కువ ఇచ్చినాం ఆరోగ్యశ్రీలో. అంటే మీరు టెక్నికల్గా 420 హామీల్లో ఒకటే ఒక హామీ మీరు అమలు చేస్తూ ఉన్నారు, అది ఫ్రీ బస్ హామీ.
ఆ ఫ్రీ బస్ హామీలో ఎంత తతంగం ఉందో మీరు వీడియోలలో చూసినారు. ఇక దానికోసం ఈ నెల రోజుల్లో మీరు చేసింది ప్రచార ఆరబాటం. దానికోసం ఇక అన్ని ఫ్రంట్ పేపర్లలో ఆ ఒక్క ఫ్రీ బస్సు హామీ అమలు చేసింది. ఇవన్నీ ఫ్రంట్ పేపర్లలో ఇంత పెద్ద ఎత్తున ప్రజల డబ్బుని దుర్వినియోగపరిచినారు మీరు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దయచేసి ప్రజలు గమనించాలి. ఫ్రీ బస్సు హామీ ఒకటి అమలు చేస్తూ ఇగో ఇంత పెద్ద ఎత్తున ప్రజల డబ్బును దుర్వినియోగం చేసినారు. వీటికైనా ఖర్చు ఆ ఫ్రీ బస్సు ఇవ్వడానికంటే తక్కువనే అవుతుందేమో. ఫ్రీ బస్సుకే తక్కువ అవుతుందేమో. ఇగో వీళ్ళు ప్రచార ఆర్భాటాలు అడ్వర్టైజ్మెంట్లకు ఇచ్చిందే ఎక్కువ అవుతుందేమో అని నాకు డౌట్ ఉంది. కాబట్టి అట్లనే ప్రజల్ని ఈ నెల రోజుల్లో మీరు సాధించింది, మీరు మార్పు తెచ్చింది ప్రజల్ని రోడ్ల మీద తేవడం, ప్రచార ఆర్భాటాలకు పోయి ప్రజల డబ్బును వృధా చేయడం, అట్లనే ప్రతిదానికి గత ప్రభుత్వాన్ని, గత ముఖ్యమంత్రిని, గత మంత్రుల్ని బురద జల్లడం, వాళ్ళ మీద